నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే వివో T3 Lite 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ రివ్యూ ఇన్డెప్త్గా ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళిపోతాం. అండ్ ఫైనల్గా నా ఒపీనియన్ ఏంది స్మార్ట్ ఫోన్ మీద ఈ వీడియోలో అయితే అప్డేట్ చేస్తాను. బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. కంటెంట్ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే వివో T3 Lite 5G అనమాట, కిట్ సెట్ టర్బో. సో ఇక్కడ స్టార్టింగ్లోనే చూసుకుంటే స్మార్ట్ ఫోన్కి పైన కూడా స్పీకర్ గ్రిల్ అయితే ఇచ్చేసారు అన్నమాట. సో డ్యూయల్ స్పీకర్స్ వస్తుంది, కన్ఫర్మేషన్ అయిపోయింది. డ్యూయల్ కెమెరా సెటప్ ఆబ్వియస్గా బై ఇక్కడ మ్యాక్సిమం అన్ని కూడా డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎక్స్క్లూజివ్గా ఫ్లిప్కార్ట్ స్టోర్ నుంచి అనేసి అయితే మన వాళ్ళు మెన్షన్ చేసి, సో ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు, లేకపోతే లోకల్ వివో షాప్ నుంచి, వివో వాళ్ళ స్టోర్స్ ఉంటాయి అక్కడ నుంచి, లేకపోతే వేరే లోకల్ సెల్లర్స్ ఉంటే వాళ్ళ దగ్గర కూడా తీసుకొచ్చని మెన్షన్ చేసి ఇక్కడ హైలైట్ చూద్దాం. సో హైలైట్ చూసుకుంటే 5G ప్రాసెసర్ వస్తుంది, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 6GB ప్లస్ 6GB ర్యామ్ మోడల్తో పాటు కూడా వస్తుంది. 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరాతో పాటు వస్తుంది. 90 Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే మన వాళ్ళు మంచినే మెన్షన్ అయితే చేసి రామడం వేస్తూ టర్బో పర్ఫార్మెన్స్ అంత బాగుంది. 600 చిప్ సెట్ అన్నీ కూడా మంచిగా చూపించి రామడం. సో ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటంటే 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. సో మంచిగా ఉంది. అండ్ 2 కలర్ వేరియంట్స్ వస్తాయి, వైబ్రెంట్ గ్రీన్ కలర్ అండ్ మెజెస్టిక్ బ్లాక్ కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది. మెయిన్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. 2 మెగాపిక్సెల్ బోకే కెమెరా అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవన్నిటికి పనిచేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫోటోస్ చూసుకోవచ్చు, డ్యూరబిలిటీ అండ్ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏమని చెప్పేసి డ్యూ డ్రాప్ డిస్ప్లేతో పాటు పంచోలు ఇచ్చేది ఉండే. అండ్ స్ప్లాష్ ప్రూఫ్తో పాటు కూడా వస్తుంది. టెంపరేచర్స్ చూసుకోవచ్చు. అండ్ ఫన్ టచ్ OS 14తో పాటు వస్తుంది, బేస్డ్ ఆన్ Android 14. అండ్ ఇక్కడ కొన్ని ఇవి వివోకి సంబంధించిన కొన్ని ఫీచర్స్ అవన్నీ కూడా ఇక్కడ మన వాళ్ళైతే ప్రొవైడ్ చేసి అన్నమాట అవి. అండ్ అంత మంచిగా ఉంది అన్న అంటే జస్ట్ చాలా మంచిగా ఉన్నాయి. ప్రైస్ ఎంత అంటే ఇక్కడ ఎక్స్క్లూజివ్గా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది కాబట్టి ఇక్కడ బేస్ వేరియంట్ చూపిస్తాను. 4GB ర్యామ్ 128GB వేరియంట్ వచ్చేసరికి అయితే 10,500కి వస్తుంది. అదే 6GB ర్యామ్ వేరియంట్ చూసుకుంటే 11,500కి వస్తుంది, ₹1000 డిఫరెన్స్. సో ఇక్కడ కార్డ్ ఆఫర్స్ ఏమైనా డిస్కౌంట్ వస్తుంది అంటే 500 రూపీస్ అయితే యాక్సిస్ బ్యాంక్ నుంచి మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో మోస్ట్లీ బేస్ వేరియంట్ తీసుకోమంటే 4GB ర్యామ్ వేరియంట్ సరిపోతుంది బేసిక్ యూజర్కి. పర్లేదు, డీసెంట్గా ఉంది. ఇక్కడ వైబ్రెంట్ గ్రీన్ కలర్ ఉంది అండ్ మెజెస్టిక్ బ్లాక్ కలర్ 2 కలర్ వేరియంట్స్ కూడా స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది మార్కెట్లో. రెండింటి ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కమింగ్ టు స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఫస్ట్ IP64 రేటింగ్తో పాటు వస్తుంది కలర్ వేరియంట్స్. ఫన్ టచ్ OS 14 బేస్డ్ ఆన్ Android 14తో పాటు వస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే మాత్రమే మంచి ప్రాసెసర్ యూజ్ చేసి ఇక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 8 కోర్స్తో పాటు 6nm ఆర్కిటెక్చర్తో పాటు వస్తుంది. 2.4 GHz మీద, మిగతా వచ్చేసరికి 2.0 GHz మీద. అండ్ దాని తర్వాత ర్యామ్ చూసుకుంటే 2 వేరియంట్స్, LPDDR4X 4GB ర్యామ్ అండ్ 6GB ర్యామ్ వేరియంట్స్ ఉన్నాయి. ఈ eMMC 5.1 స్టోరేజ్తో పాటు 128GB అండ్ 1TB దాకా కూడా కార్డ్ అయితే SD కార్డ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 5000 mAh బ్యాటరీ, 15 వాట్స్ ఛార్జరు అండ్ 0.839 cm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. అండ్ కలర్ని బట్టి కూడా కొంచెం సైజెస్ చేంజ్ అవుతున్నాయి అన్నారు. కానీ ఇక్కడ మంచి విషయం ఏంటంటే వెయిట్ 185 grams వెయిట్తో పాటు వస్తుంది. సైడ్ మోడ్ ఫింగర్ సెన్సార్ మంచిగా ఉంది. 6.56 inches HD రెజల్యూషన్ LCD డిస్ప్లే, పర్లేదు. 90 Hz రిఫ్రెష్ రేట్ ఓకే అనుకోవచ్చు ఈ ప్రైస్ కేటగిరీకి. అండ్ దాని తర్వాత ఒక నానో సిమ్ కార్డు ప్లస్ ఒకటి మైక్రో SD కార్డ్ లేకపోతే ఒక సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ చూసుకోవచ్చు. మీరు 4Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ కూడా ప్రొవైడ్ చేశారు మన వాళ్ళు. నెక్స్ట్ కెమెరా చూసుకుంటే ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వచ్చింది. ఇది డ్యూ డ్రాప్ది 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ 50 మెగాపిక్సెల్ అండ్ సెకండరీ 2 మెగాపిక్సెల్ ఇచ్చారు అన్నమాట. ఓకేనా. అండ్ అపెచర్ చూసుకోవచ్చు, 2.0 అపెచర్తో పాటు వస్తుంది. 8 మెగాపిక్సెల్కి ఫ్రంట్, రేర్ కోసం 1.8 అపెచర్, 50 మెగాపిక్సెల్ 2.4 అపెచర్ 2 మెగాపిక్సెల్కి. ఆబ్వియస్గా మోస్ట్లీ ఏవైతే మోడ్స్ ఏవైతే అవన్నీ కూడా ప్రొవైడ్ చేసారు. నెక్స్ట్ ఏంటంటే ఆబ్వియస్గా 1080p రికార్డింగ్ వస్తుంది ఫ్రంట్ అండ్ రియర్. మీడియా చూసుకుంటే ఇక్కడ కోడెక్స్ సంబంధించి చూసుకోవచ్చు. కరెంట్ పేరింగ్ చూసుకుంటే వైఫై 2.4 GHz 5 GHz. ఇక్కడ మంచి విషయం ఏంటంటే బ్లూటూత్ 5.4 ఇచ్చారు. USB సపోర్ట్స్ ఉన్నాయి, OTG సపోర్ట్, అది FM రేడియో సపోర్ట్ కూడా ఉంది, GPS సపోర్ట్స్ కూడా ఉన్నాయి. లొకేషన్ చూసుకుంటే GPS, బైడూస్, గ్లోనస్, గ్యాలక్సీ క్యూజెస్తో పాటు వస్తుంది. సెన్సార్ చూసుకుంటే మాత్రమే
యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, ambient సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్, మోటారుతో పాటు అయితే వచ్చిన వైబ్రేషన్ మోటార్ ఉంది, అవన్నీ కూడా వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ పనిచేసి మీకు ఏం వస్తుంది అంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది, గైడ్ డాక్యుమెంట్స్, ఇజెక్టర్ టూల్, ఇక్కడ ఛార్జర్ అయితే లేదంటారు. సో ఛార్జర్ లేదు బాక్స్లో, ఫోన్ కేస్ వస్తుంది, ఫోటోగ్రఫీ వారంటీ కార్డు కూడా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నాట్ సపోర్టెడ్ అని మెన్షన్ చేసి, సో బాక్స్లో మీకు ఛార్జర్ వస్తలేదు. సో ఛార్జర్ రాకపోతే మాత్రమే కంపల్సరీ తీసుకోవాల్సింది. సో అక్కడ ప్రైస్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. సో కొంచెం డ్రాబ్యాక్ అయితే అనిపించింది భయ్. సో పర్లేదు, అండ్ మేబీ ఛార్జర్కి ఎంత పడుతుందో తెలియదు, కింద ఇక్కడ ఏమైనా ఇచ్చిరా లేదా అనేసి ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తారు యాడ్ చేసుకోనికి, ఇక్కడ కూడా ఇవ్వలేరు అనమాట. సో మేబీ ఒక ఎక్స్ట్రా 1000 రూపీస్ అయితే పెట్టుకోండి బైక్ ఛార్జర్కి. సో ఫైనల్గా 11,000 వస్తుంది. సో కొంచెం స్లైట్లీ ఉన్నదానికంటే ఓవర్ ప్రైస్ అనిపించింది నాకైతే. కానీ ఏదైతే వివో నుంచి స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ లాగైతే కనిపిస్తుంది, నాకైతే పర్లేదు అనిపించింది. సో ఫ్రెండ్స్, మీరైతే నా ఒపీనియన్ విన్నారు. మీ ఒపీనియన్ ఏంది అసలు 5G మీద, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ మీద కింద కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మేము మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో ఎప్పుడైనా ట్రై చేస్తాను. వీడియో నచ్చింది మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా జరుగుతుంది చూసారో వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.